వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ గురించి ఎప్పుడు ఇద్దామా అని చెప్పేసి చూస్తూ ఉంది. ఇంకొక వైపు ఏమో సిలబస్ పైన కమిటీ వేసింది. సో ఇలాంటి సందర్భంలో జనరల్గా ఆస్పిరెంట్స్కి అందరికి కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, ఒకవేళ వస్తే వాటి సిలబస్ ఎలా ఉండబోతుందని చెప్పేసి కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి ఈరోజు కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి సార్ గారు మనతో ఉన్నారు. సో సారు దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మనతోనే షేర్ చేసుకుంటారు. మనకు తెలంగాణలో 2023లో ఎలక్షన్స్ జరిగేటప్పుడే జాబ్ క్యాలెండర్ పేరిటనే నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందని చెప్పొచ్చు. సో ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పటి వరకు అఫీషియల్గా రూపుదాల్చలేదు. ఇటీవల కాలంలోనే మళ్ళీ జాబ్ క్యాలెండర్ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం అనేది ఒకటి జరిగింది. ఈ ప్రయత్నం జరుగుతున్న తరుణంలోనే గత వారం రోజులుగా దాదాపు ఒక 1 మంత్గా చెప్పొచ్చు, తరచుగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ జాబ్ క్యాలెండర్ గురించి త్వరలో జాబ్ నోటిఫికేషన్స్ అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఈరోజు వెలుగు అనే దినపత్రికలో బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ సిలబస్ పైన ఒక కమిటీని నియమించింది అనే వార్త వచ్చింది. దీంతో నిజంగానే సిలబస్ పైన కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పడితే ఈ నోటిఫికేషన్లు ఏమైనా ఆలస్యం అవుతాయని ఒకవైపు యువతరం ఈ యొక్క ఆశ్చర్యంలో పడింది లేదా ఆలోచనలో పడింది అని మనం చెప్పొచ్చు. మరొక వైపు చూస్తేనేమో నిజంగా సిలబస్ ఏం మార్చబోతున్నారు అన్నది ఒక అంశం మనకు ఈరోజు విద్యార్థి లోకంలోతో పాటు అదేవిధంగా మేధావులలో కూడా ఒక చర్చ ప్రారంభం కాబోతుంది. మరొక అంశం ఏంటంటే రిజల్ట్స్ పైన ఏదో ఒక అలజడి జరుగుతూనే ఉంది. దాని గురించి మనకు చర్చ ఇక్కడ లేదు, మనం చర్చించడం లేదు. జాబ్ నోటిఫికేషన్స్ అంటే ఈ క్యాలెండర్ అనేది తప్పకుండా ఉండే అవకాశం ఉంది. సరే, క్యాలెండర్ అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుందా లేకపోతే ఒక నోటిఫికేషన్ టు నోటిఫికేషన్ ఉంటుందా అన్నది దాని వివరాలు అనేది ప్రభుత్వం దానికి సంబంధించిన అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు. ఎటు చూసినా రాబోయే 2-3 నెలల్లో మంచి స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రక్రియ అనేది మాత్రం ప్రారంభం అవుతుంది అని చెప్పొచ్చు. సో మేలోనే వస్తుందా లేకపోతే మేలో జాబ్ క్యాలెండర్ డేట్స్ ఇచ్చి జూన్ జూలై నుంచి నోటిఫికేషన్స్ ఉంటాయా అన్నది మనం ఏవి ఇప్పుడు పూర్తిగా చెప్పలేం. కానీ నోటిఫికేషన్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టాప్ మోస్ట్ బాస్ స్టేట్లో సీఎం గారి నుంచి క్యాబినెట్ మినిస్టర్ల నుంచి కింద ఉన్న అధికారులు కూడా కొందరు తరచుగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి జాబ్ నోటిఫికేషన్ గ్యారంటీగా వస్తున్నాయి. ఈ నోటిఫికేషన్స్ అది 1, 2, 3, 4 లాంటి క్రీమ్. అదేవిధంగా మనకు మిగతా మీరు పారామెడికల్ కావచ్చు, మెడికల్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఉండే అవకాశం వెరీ క్లియర్గా ఉంది. వస్తుంది నోటిఫికేషన్, కానీ అందులో మీరు ఉంటారా ఉండరా అన్నది మీరు చూసుకోవాలి. దానికి ఏం చేయాలి, ఎర్లీ నుంచే మనం ప్రిపరేషన్ అనేది చాలా చేస్తే మంచిది. మినిమం ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటివి మనం క్రాక్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 10 నుంచి 12 నెలల కాలం పాటు అయితే పడుతుంది. అరౌండ్ 10 to 12 months అన్న చెప్తున్నా. సో ఈ ప్రక్రియ మీరు ప్రారంభించండి. మళ్ళీ నేను ఇది ప్రారంభించమనగానే మీకు డౌట్ వస్తుంది, సార్ సిలబస్ మార్పు అన్నారు కదా, సిలబస్ పైన కమిటీ అన్నారు కదా. సిలబస్ పైన కమిటీ ఎంత మేరకు మారుతుంది అన్నది మీ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఉన్న సిలబస్ మొత్తం రీరైట్ చేయరు. ఉన్న సిలబస్లో చాలా అంశాలు కాదు 99% అంశాలు అవే ఉండే అవకాశం ఉంటుంది. నాకున్న అవగాహన మేరకు మాత్రం నేను బలంగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సిలబస్లో రిపీటెడ్ అయిన టాపిక్స్లో కొన్ని చేంజెస్ అవుతాయి. ఎందుకంటే చాలా వరకు మన సిలబస్లో పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 ఈ 6 తీసుకుంటే కనుక ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ తప్ప మిగతా వాటిలో చాలా అంశాలు రిపీటెడ్గా వచ్చినట్టు కనిపిస్తాయి. మీకు ముఖ్యంగా సోషల్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ అనేవి రిపీట్ అయినాయి. కాబట్టి వాటిని మనం తగ్గించుకునే వస్తుంది. అట్లా మన కూర్పు అనేది కుదురుతుంది తప్ప మొత్తం సిలబస్ అనేది రీరైట్ అవ్వదు. ఈ ప్రాంతం అంటే ఈ పేపర్లో ఉన్నది ఇంకో పేపర్లకు కావచ్చు, ఇంకో పేపర్లో ఈ పేపర్లకు రావచ్చు తప్ప మొత్తం పోదు. బట్ బేసిక్గా మీరు నేర్చుకోవాల్సినవి ఏముంటాయంటే ఇండియన్ హిస్టరీ ఎప్పటికి ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఎప్పుడు ఉంటుంది, ఇండియన్ జోగ్రఫీ ఎప్పుడు ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇవి ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ జోగ్రఫీ ఉంటుంది, కాబట్టి తెలంగాణ ఎకానమీ ఉంటుంది. ఇవి మారం. ఇంకేం మారుతుంది, ఏం తీసేయాలి? సో తీసే అవకాశం కాదు, రిపీటెడ్గా ఉన్నాయి మాత్రమే పోతుంది. ప్లస్ ఒకవేళ క్వశ్చనీర్ మాత్రం స్టాండర్డ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. మొన్న గ్రూప్ 2 కనుక మీరు రాసిన తర్వాత చూస్తే
క్వశ్చన్ స్టాండర్డ్స్ పెరిగినాయి. ఏ ఒక్కరికి కూడా ఆ 150 క్వశ్చన్స్ విత్ ఇన్ ద టైం మనం చదవలేక పూర్తి చేయలేకపోయామన్నది చాలామంది బాధపడ్డదే. కాబట్టి ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. ఇంటర్వ్యూల వంటి వాటి గురించి చర్చ అనేది మళ్ళీ జరుగుతూ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే గ్రూప్ 1 లాంటి స్థాయి ఉద్యోగాన్ని మనం ఇవ్వబోతున్న అభ్యర్థి రేపు పబ్లిక్ రిలేషన్లో ఉండేవాడి యొక్క మానసిక సామర్థ్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అన్న పాజిటివ్ కోణంలోనే మనం ఇంటర్వ్యూలను చూడాలి తప్ప మళ్ళీ మనకున్న భయాలు ఆందోళనల వైపు మాత్రం చూడకూడదు. ప్రతిసారి ఏదో భయం ఉంటుంది, ఆ భయాల గురించి మనం ఆలోచించకూడదు. సో ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ గ్యారంటీ, దాని ప్రిపరేషన్కు 10 నెలల టైం కావాలి. అదేవిధంగా మీకు నోటిఫికేషన్లో వచ్చే దాంట్లో ఉండే సిలబస్లో ఖచ్చితంగా పెద్ద మార్పులు ఉండవు. ఉండాల్సిన సిలబస్ ఇప్పుడు ఉన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మారితే ఏం మారుతుందంటే ఎక్స్ట్రా ఉన్న అంటే ఆ రిపీటెడ్గా అయిన టాపిక్స్ మాత్రమే డిలీట్ చేయబడతాయి తప్ప మిగతాయి పోతావని నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రం కొనసాగించాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.